హాయ్ అండి. ఈరోజైతే మనం కాకినాడ చిట్టి కాజాలు తయారు చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 1 కప్పు మైదా, హాఫ్ కప్పు వరకు డాల్డా అయినా వేసుకోవచ్చు, మీ ఇంట్లో అవైలబుల్ ఉంటే కనుక, లేదా ఇలా గీ అయినా వేసుకోవచ్చండి. నేనైతే డాల్డా వేస్తున్నాను. ఈ రెండింటిని ఇలా కలిపేసుకోవాలి బాగా పిండి. ఇదండి పిండి అయితే మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుని ముద్దలాగా చపాతీ పిండి ముద్ద ఎలా కలుపుకుంటాం సేమ్ అలాగే ఇలా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ చేయాలి. ఇంకోండి ఇప్పుడైతే పంచదార ఉంది కదా, మనకి పంచదార ఒక 1.5 కప్ తీసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసి, అంటే ఒక 1 గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత ఈ షుగర్ బాగా మనకి తీగ పాకం రావాలండి. జిగురుగా ఒక్క తీగ పాకం అంటారు చూసారా, అలాగా అంతవరకు వెయిట్ చేద్దాం. ఇంకోండి బాగా కరగాలి షుగరు. ఇంకోండి పంచదార అయితే ఇలా కరగాలి మనకి బాగానే. కరిగాక అప్పుడు బబుల్స్ వస్తాయి చూసారా, అప్పుడు ఇంకా బాగా మరగాలి. మరిగాక ఇంకోండి ఇలా పట్టుకొని చూస్తే ఇలా తీగలా రావాలి. అప్పుడు మనకి పాకం సెట్ అయినట్టు కాజాకి. ఇంకోండి చపాతీ అయితే ఈ విధంగా తయారు చేసేసుకున్నాం మన కాజాకి. ఇప్పుడు అసలైన గట్టన్నమాట. ఇలా రోలింగ్ చేసుకోవాలి. ఇలా రోలింగ్ చేసుకుంటూ ఇవ్వండి. ఈ పిండి ఏంటనుకుంటున్నారు, వరిపిండి అండ్ నెయ్యి, ఈ రెండు కలిపేసి ఇవ్వండి ఇలాగా పొడిగా వస్తున్నట్టు కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇదైతే మనం ఇలా వేసుకుంటూ కొంచెం రోల్ చేసుకోవాలి చపాతీకి. ఇవ్వండి అప్పుడే మన కాజాలు అయితే బాగా వస్తాయి. ఇలాగా ఈ విధంగా మొత్తం రోల్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా మనం చిట్టి కాజాలని రెడీ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని కాజాలు రెడీ చేసుకుందాం. ఇవ్వండి మన చిట్టి కాజాలకి ఆయిల్ అయితే ఇలాగా కాగుతుంది. ఇంకొంచెం సేపు కాగాలి. కాగాక అప్పుడు మనం చిట్టి కాజాలన్నీ ఫ్రై చేసేసుకుంటాం. ఎలాగో ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ఇవ్వండి మన కాజాలకి అయితే ఆయిల్ ఇలా ఫ్రై అయింది. బాగా హీట్గా ఫ్రై అవ్వక్కర్లేదు. ఇలా వేస్తే ఇంకోండి మంట లో ఫ్లేమ్ పెట్టుకుని వేసినప్పుడు అస్సలు కలపకండి. ఒక 5 మినిట్స్ కలపకుండా తర్వాత వాటికి అవే టర్న్ అవుతాయి. ఈ కాజాల మట్టికి లైట్ గోల్డెన్ బ్రౌన్లోకి రావాలి. ఇంకోండి వాటికి తంటది అవే 5 మినిట్స్ వదిలేస్తే ఆయిల్ అని వాటంతటా అవే టర్న్ అయిపోతాయి. ఇంకా బ్రౌన్ కలర్ రావాలి, వెయిట్ చేద్దాం. ఇంకోండి మన కాజాలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఇవి తీసేస్తున్నాం. తీసేసి పాకంలో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచాలి. సో అలాగే నెక్స్ట్ వాయి కూడా వేసేసుకుని సేమ్ ప్రాసెస్ అండి. ఇంకండి మనకు కాకినాడ చిట్టి కాజాలు అయితే ఈ విధంగా రెడీ అయిపోయినాయి. ఈ స్వీటెస్ట్ కాజాలు మీకు